ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకుడికి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా చాలా వరకు ఉపశమనం పొందడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రహస్థితి వీరికి ప్రధానమైన గ్రహాలు కొన్ని చాలా వరకు అనుకూలంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ధనాన్ని ఇచ్చే గ్రహం ఏదైతే ఉందో, సుఖాన్ని, సంతోషాన్ని, సుఖభోగాల్ని ఇచ్చే గ్రహం ఏదైతే ఉందో అది మంచి స్థానాల్లో సంచారం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి శుక్రుడు ద్వితీయ స్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు. ఈ శుక్రుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ద్వితీయ స్థానం అంటే అది మీనరాశిలో ఉన్నాడు. అది కుంభరాశి వాళ్ళకి ధనస్థానం అయింది, కుటుంబ స్థానం అయింది, వాక్కు స్థానం అయింది. అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి ధనలాభం విపరీతంగా కలుగుతుంది. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి, మంచి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ధనం రోజు రోజుకి అభివృద్ధి జరుగుతుంది తప్పించి, పెరుగుతుంది తప్పించి ధన వృద్ధి అనేది తగ్గడం అనేది జరగదన్న విషయాన్ని గమనించాలి. ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. మంచి సుఖ సంతోషాలు అనేవి సొంతం అవుతాయి. దానివల్ల ఏంటంటే మీరు వాహనాలను కూడా కొనుగోలు చేయడానికి, వస్త్రాలను కొనుగోలు చేయడానికి, మీకు నచ్చిన వస్తువులను కొనుక్కోవడానికి, అందంగా ఉండటానికి, ఆకర్షణీయంగా ఉండటానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు సత్ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈ రాశి వాళ్ళకి స్త్రీ సౌఖ్యం కూడా బాగా పెరుగుతుంది. అది మీ పార్ట్నర్స్ నుంచి అన్న అవ్వచ్చు, లేకపోతే కొత్త కొత్త స్త్రీల పరిచయాలు కూడా మీకు బాగా కలిగి వాళ్ళతో మీకు మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. ఇద్దరి మధ్య కూడా మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. దానివల్ల ఏంటంటే మీరు చాలా వరకు ఆనందంగా, హ్యాపీగా, సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే శుభకార్యాలలో కూడా మీరు తరచుగా పాల్గొనడానికి కూడా అవకాశాలు ఉంటాయి. శుభ సంబంధమైన కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు ఉత్సాహంగా పాల్గొంటారు, ఆనందంగా పాల్గొంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఊహించిన విధంగా ఆకస్మిక ధన లాభం కూడా ఈ రాశి వాళ్ళకి కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎలా చూసినా కూడా మీకు సుఖము, సంతోషం అనేది మీకు సొంతం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ ఏప్రిల్ 24వ తేదీ నుంచి మరి శుక్రుడు ఈ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలోకి ప్రయాణం చేస్తున్నాడు. అంటే శుక్రుడు మేషరాశిలోకి వెళ్తున్నాడు. 24వ తేదీ నుంచి రాత్రి 11:58 శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఈ మేషరాశిలోకి ప్రవేశం చేయటం వల్ల అది కుంభరాశి వాళ్ళకి తృతీయ స్థానం అయింది కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు మీ భవిష్యత్తు కోసం చేసే అన్ని కార్యక్రమాలకు కూడా తగిన ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని రకాలుగా కూడా పెద్ద పెద్ద వాళ్ళకు పరిచయాలు ఏర్పడతాయి, గొప్ప వాళ్ళ స్నేహాలు ఏర్పడతాయి, వాళ్ళ యొక్క ప్రోత్సాహ సహకారాలు మీకు లభిస్తాయి. అలాగే మీరు ఏదైనా సరే ధైర్యంగా, నిజాయితీగా, నిబద్ధతతో మీరు కార్యక్రమాలు పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. జీవితం చాలా అభివృద్ధి దిశలో వెళ్తుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా అవుతాయి. డబ్బులు కూడా విపరీతంగా వస్తాయి. అయితే వృత్తి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు మాత్రం డబ్బుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఏమాత్రం కూడా అజాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కొంచెం ధన నష్టం కలగడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి.
అయితే కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు ఈ గ్రహస్థితి వల్ల ఖచ్చితంగా కూడా మీ యొక్క అభివృద్ధిని చూసి, మీ యొక్క ఉన్నతిని చూసి, మీ యొక్క డెవలప్మెంట్ని చూసి ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. సాధారణంగానే కుంభరాశి వాళ్ళంటే శత్రువులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళని చూసి ఊర్చిగా అసూయపడే వాళ్ళు, ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. చుట్టూ వాళ్ళే ఉంటారు. ఇప్పుడున్న గ్రహస్థితి కూడా వాళ్ళకి జీవితంలో పెద్ద పెద్ద మార్పులు తీసుకురావటం వల్ల ఖచ్చితంగా వీళ్ళ యొక్క ఉన్నతిని చూసి, వీళ్ళ యొక్క అభివృద్ధిని చూసి ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళు పెరిగిపోతారు. శత్రువుల సంఖ్య పెరిగిపోతుంది. ఆ విధంగా వీళ్ళని ఏదో విధంగా బదనాం చేయాలని, ఏదో విధంగా వీళ్ళని నిందల పాలు చేయాలని, ఏదో విధంగా వీళ్ళ యొక్క పరువు ప్రతిష్టను తీసేయాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పర్సనల్ విషయాలు ఎవ్వరికీ కూడా వెల్లడి చేయకండి. మీ పర్సనల్ విషయాలు కనుక వెల్లడి చేస్తే, మీ అభివృద్ధికి సంబంధించిన విషయాలు కనుక వెల్లడి చేస్తే కనుక వాళ్ళు మొదటి రోజు నుంచి ఇంకా మీ మీద ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితులతో కూడా మీ జీవితంలో జరుగుతున్న అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులతో షేర్ చేసుకోవద్దు. వాళ్ళు సోదరులైనా, సోదరీమణులైనా, మరి స్నేహితులైనా, ఎవరైనా సరే ఎవరితో కూడా మీరు షేర్ చేసుకోకండి. ఎవరితో కూడా మీరు పంచుకోకండి. మీ టార్గెట్స్ ఏవో, మీ లక్ష్యాలు ఏవో, మీ ఆశయాలు ఏవో వాటి మీదే ఎక్కువగా మీరు దృష్టి పెట్టండి తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. అయితే అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు ఆర్థిక విషయాల్లో మాత్రం, ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేవాళ్ళు ఆర్థిక విషయాల్లో మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించండి, జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవటం వల్ల చాలా వరకు మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఈ కాలంలో మళ్ళీ ఖచ్చితంగా కూడా మీకు జీవితం చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా సంతోషంగా గడిచిపోతుంది అన్న విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.